ఓకే, మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదా. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రోజారమణి. రోజారమణి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోరుట్ల నుండి. కరీంనగర్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? మాధురి రాజ్. మాధురి రాజ్. మీరు ఎక్కడి నుంచి? నాగోల్. నాగోల్. మీ ఇద్దరికి అంటే తల్లి కూతుళ్ళ? అదే అనబోతూ ఉన్నాను. సో రెడీ ఇద్దరు కూడా వంట చేయడానికి. సో ఫస్ట్ మనము మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? చూసేద్దాం. సో ఈరోజు మీకు ఏమి వచ్చిందో చూద్దాం. బీట్రూట్. నైస్. బీట్రూట్తో వంటలన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటాయి, హెల్దీగా కూడా ఉంటుంది. కాకపోతే అందరికీ కొంచెం ఆ రంగు వల్ల పెద్దగా ఇష్టపడరు, కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా అలాగా అందరూ చూసి నేర్చుకునే విధంగా మంచి టేస్టీ అండ్ సింపుల్ వంటలు ఏమన్నా మీకు తెలిసినవి ఉంటే చేసి చూపించవచ్చు. ఓకేనా? సో ఆలోచించండి ఒక్క నిమిషం. బీట్రూట్తో ఏం చేయొచ్చు? బీట్రూట్ ఫ్రైలో రకరకాల ఫ్రైస్ చేయొచ్చు. ఏమన్నా ఆలోచించారా మాధురి గారు? అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? కాంబినేషన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏ కాంబినేషన్? కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని బీట్రూట్ కొత్తిమీర ఇగురు లాగా చేద్దాం. ఇగురులాగా. ఓకే. సో రోజా రమణి గారు? నేను బీట్రూట్ శనగపిండి కూర చేస్తాం అనుకుంటున్నాను. బీట్రూట్ శనగపిండి కూర బాగుంటుందా? టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే అండి. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేస్తారా? చేస్తాను. ఓకే, మరి బీట్రూట్ శనగపిండి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ శనగపిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. ఫాన్ వేడెక్కాక నూనె తీసుకుందాం. ముందు ఓకే, నూనె తీసుకున్నాక శనగపిండి వేయించుకుందాం ఫస్ట్. శనగపిండి వేయించి పక్కన పెట్టుకోవాలా? ఇది ఎలా పొడి కూరలా వస్తుందా లేకపోతే ఇలా కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుందా? పొడి కూర. పొడి కూరలాగా ఇట్లా వేయిస్తే తర్వాత తొందర ఉడుకుతుంది కర్రీ చేసినాక. కొంచెం రంగు మారాలండి. ఇది రంగు మారాలి, కొద్దిగా వేయించినట్టు ఏర్పడుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్. ఓకే, వస్తే వేయించినట్టు ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. వేయించి ఈ ప్యాన్ ఇటు మార్చేసి ఈ ప్యాన్ పెట్టుకుందాం. ఇక్కడ పెట్టేసేయండి ప్యాన్. పిండి పక్కన పెట్టినాక నూనె. సో ఇప్పుడు కూరకి ఆవాలు, సో ఇది గ్రేవీలా కాకుండా అయితే మనం మామూలుగా శనగపిండితో పొడి కూరలు ఇప్పుడు బీన్స్ గోరుచిక్కుడు వీటితో చేస్తాం, అలా వస్తుంది. ఓకే ఓకే. ఇందులోకి ఇష్టం ఉన్న వాళ్ళు చారు లాంటివి చేసుకొని కాంబినేషన్గా పెట్టుకోవచ్చు. ఓకే. పొడి తినలేమనుకున్న వాళ్ళు చారు చేసుకోవచ్చు, తినొచ్చు. వేయండి. జీలకర్ర వేసాక 2 పచ్చిమిరపకాయలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. ముక్కలు వేగాక బీట్రూట్ ముక్కలు. సో ఇది ఆల్రెడీ ఉడికించారా? కొద్దిగా ఉడికించినాం, కొద్దిగా ఉడికించి తీసుకున్నా తొందర. ఓకే, ఇప్పుడు కొద్దిగా పసుపు. సో బీట్రూట్తో అంటే ఇలా ఏవి చేసుకున్నా ఉడికించి వేసుకుంటేనే మనకి అంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ ఈక్వల్గా ఉడిపోతాయి కదా ముక్కలన్నీ కూడా. డైరెక్ట్గా మగ్గించుకోవడం అంటే కొంచెం టైం కూడా పడుతుంది బాగా. ఇప్పుడు కారం, కొద్దిగా ఉప్పు. కారం బాగా వేసారు. శనగపిండి పడుతుంది. ఉప్పు అంతేనా? సరిపోతుంది. ఆల్రెడీ ఉప్పు ఉంది. ఆల్రెడీ ఉప్పు ఉందా? మంచినీళ్ళు కొద్దిగా నీళ్ళు పోయాలి దీంట్లోనా?
అది ఉప్పు కలిపిన కారం. ఉప్పు కలిపిన కారం. ఉప్పు కలిపిన కారం అందుకోసం సరిపోతుంది, లేకుంటే ఎక్కువ అయిపోతుంది. ఓకే ఓకే. ఈ కూర మీరే నేర్చుకున్నారా లేకపోతే ఎవరి దగ్గరైనా చూసారా? మేమే ప్రయోగం చేసినాం బీట్రూట్ తినాలని. బీట్రూట్ తినాలని ప్రయోగం చేశారు. బీట్రూట్ ఆరోగ్యానికి మంచిది కదా, ఉట్టిగా అయితే తినట్లేదా? తినాలనిపించట్లేదు. ఫ్రై అయితే ఉట్టిగా తినాలనిపించట్లేదు, కొద్దిగా ఇట్లాంటివి ఏమైనా ఎడిషన్స్ యాడ్ చేస్తే తినాలనిపిస్తుంది. ఓహో నైస్ నైస్. మీకు తినొక్కతేనా అండి పాప? ఒక బాబు ఒక పాప. మీ బాబు ఏం చేస్తుంటాడు? బాబు ఇక్కడ ఆఫీస్ ఓన్. ఓకే ఓకే. మీ వారేం చేస్తుంటారు? బిజినెస్. పేరేంటి? జగన్. జగన్ గారు. సో మీ ఇద్దరు ఒక ప్లేస్ లో కాదు కదా ఉండేది? కాదు. ఇప్పుడు ఇలా హైదరాబాద్ వచ్చి కలుసుకున్నారా? మా పాప దగ్గరకు వచ్చిన నేను మా ప్రోగ్రామ్ కోసం. నైస్ నైస్. బాగుంది కలర్ఫుల్ గా. మటన్ కిచెన్ ఇప్పుడు వేయించిన శనగపొడి వేసుకుందామా? వేసి కలపాలి. చూసుకోండి ఎంత కావాలో. బీట్రూట్ అన్ని వంటలు కూడా చాలా ఈజీగా అయిపోతాయి కదా. బీట్రూట్ ఒకటి మనం ముందు ఉడికించి పెట్టుకుంటే. అందుకే డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తే తినడానికి. అవును, అంటే రెగ్యులర్గా ఒకటే ఫ్రై అంటే కొంచెం బోర్ కొట్టేస్తుంది. పిల్లలు తినరు కదా, వాళ్ళకి రకరకాలు చేసి పెడితేనే తింటారు కదా. అవును, వాళ్ళకి పిల్లలు అలవాటు కదా. అన్ని తింటారు. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. చిన్నప్పుడు కదా అన్ని తినేవాళ్ళు. అన్ని తినేవాళ్ళు. ఓకే నైస్. సో మొత్తం అంతా కూడా పట్టేసింది. మొత్తం పెడతారు. ఇది కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కూడా వస్తుందేమో కదా. అన్నంలోకి కావాలనుకుంటే ఇది అన్నంలోకే. ఓకేనండి. పైన కొత్తిమీర. సో రెడీ బీట్రూట్ కూర. ఓకే, బీట్రూట్ శనగపిండి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ శనగపిండి కూర తయారు చేసే విధానం. ముందుగా బీట్రూట్ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి శనగపిండి వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బీట్రూట్ ముక్కలు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ శనగపిండి కూర రెడీ.